హలో. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా మారి తీసిన సంస్థల గురించి, వాటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. నేటికి 75 సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర నిర్మాణం మొదలెట్టారు. నేటికి ఆ సంస్థ పేరున నేటికి చిత్ర నిర్మాణం జరుగుతోంది. వారి కుమారులు, మనవలు ఆ చిత్రాల నిర్మాణ సంస్థ పేరు మీద నేటికి చిత్రాలు తీస్తున్నారు. అదొక పెద్ద రికార్డు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటి తీసిన చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 'మాయలమారి' అనే చిత్రం తీశారు. 1951 జూన్ 14న రిలీజ్ అయింది ఈ సినిమా అండి. ఈ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, గోపాలకృష్ణ గారు అనే వారితో కలిసి పార్ట్నర్‌షిప్‌లో నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల 2 భాషల్లోని కూడా విజయవంతంగా నడిచిందండి. ఈ చిత్రం విడుదలైన సంవత్సరంలోనే అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని ఆహ్, 1951 సెప్టెంబర్ 10వ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి మధుసూదనరావు గారు, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, ఇంకో ఇద్దరు భాగస్వాములతో కలిసి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా రిజిస్టర్ చేశారు. ఈ సంస్థకి కేవీ రెడ్డి గారితోటే మొదటి చిత్రం తీయాలనుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు, దుక్కిపాటి మధుసూదనరావు గారు. అందుకోసమని ఆయన కాల్ షీట్లు దొరికే వరకు వెయిట్ చేసి, మొట్టమొదటిగా 'దొంగరాముడు' అనే సినిమాని అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరు మీద తీసి అక్టోబర్ 1, 1955న విడుదల చేశారండి. ఈ చిత్రానికి సంభాషణలు డివి నరసరాజు గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఈ చిత్రం ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. అది అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు, తుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మించిన మొదటి చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారికి నిర్మాతగా రెండో చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ 3.5 లక్షల మూలధనంతో ప్రారంభించారు ఆ రోజుల్లో. తర్వాత అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించిన చిత్రాలన్నీ కూడా సాంఘిక చిత్రాలే. చాలా చిత్రాలు బెంగాలీ నవలు, తెలుగు నవల ఆధారంగా తీశారు. అదొక గొప్పతనం వీరి చిత్రాల గురించి చెప్పుకోవాల్సింది. ఏది కూడా రీమేక్‌లు లేవు ఈ సంస్థలో. అన్నీ కూడా సాధారణంగా బెంగాలీ నుంచి కానీ, లేకపోతే తెలుగు నవల నుంచి తీసినవే. ఒకే 'ఇద్దరు మిత్రులాట' సినిమా 'తాషేర్ గర్' అనే సినిమా నుంచి తీశారు. 1, 2 సినిమాలు బెంగాలీ నుంచి తీసుకున్నవే తప్ప, కథ మూలం అక్కడి నుంచి తీసుకున్నారు. కానీ మొత్తం కథని మార్చి తెలుగువారికి అనుగుణంగా తీసిన చిత్రాలు ఇవన్నీ అన్నమాట అండి. తర్వాత వీడి రెండవ చిత్రం 'తోడికోడలు'. 'తోడికోడలు' నుంచి వీరు ఆదుర్తి సుబ్బారావు గారిని దర్శకుడిగా, రెండో చిత్రంగా దర్శకుడిగా అన్నపూర్ణ సంస్థలో పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఆయన అన్నపూర్ణ సంస్థకి 6 తెలుగు, 3 తమిళ చిత్రాలు తీసిన తర్వాత అన్నపూర్ణ సంస్థ ఆయన దగ్గరే అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె. విశ్వనాథ్ గారిని దర్శకుడిగా పరిచయం చేశారు. కళా తపస్వి అని పేరు తెచ్చుకున్న కె. విశ్వనాథ్ గారిని కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత అక్కినేని వారి అన్నపూర్ణ పిక్చర్స్‌కే దక్కుతుందండి. దర్శకుడిగా ఆయన మొట్టమొదటి చిత్రం 'ఆత్మగౌరవం'. ఆ తర్వాత మళ్ళీ ఆయన అన్నపూర్ణ వారికి ఎక్కువగా సినిమాలేమీ చేయలేదు. అలా అలాగే 'దొంగరాముడు' చిత్రాన్ని అన్నపూర్ణ వాళ్ళు డబ్ చేశారు తమిళంలోకి. 'తిరుత్తరామన్' అని చెప్పేసి. అంచేత అలా చూసుకుంటే 14 తెలుగు సినిమాలు, 4 తమిళ సినిమాలు, మొత్తం 18 సినిమాలు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద నిర్మాణమయ్యాయి. 1987లో వచ్చిన 'అమెరికా అబ్బాయి' ఈ సంస్థలో పేరు మీద వచ్చిన ఆఖరి సినిమాగా చెప్పుకోవచ్చు. అంటే అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద. కానీ ఈ సంస్థ 2014 వరకు రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్‌లో ఉంది. తర్వాత ఈ సంస్థ అక్కడి నుంచి స్ట్రైక్ ఆఫ్ అని వచ్చిందండి. అవి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశేషాలు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'డాక్టర్ చక్రవర్తి' అన్నపూర్ణ బ్యానర్ మీద తీసిన సినిమాకి 1964లో రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది వచ్చింది. మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్స్‌లో. అప్పుడు దాంతో వచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావుకి గారికి కూడా నగదు బహుమతులు కూడా వచ్చాయి. ఆ నగదు బహుమతులు పెట్టి వారు 'చక్రవర్తి చిత్ర' అనే సంస్థను ప్రారంభించి కళాత్మక సందేశాత్మక చిత్రాలు తీయాలని అనుకున్నారు. అలా 'చక్రవర్తి చిత్ర' బ్యానర్‌లో మొట్టమొదటిసారిగా 28 జూన్ 1968లో విడుదలైన చిత్రం 'సుడిగుండాలు'. ఈ 'సుడిగుండాలు' చిత్రం మళ్ళీ వీళ్ళకి అవార్డులు అన్నీ తీసుకొచ్చింది కానీ, రివార్డులు కాసులు రాలేదండి ఎక్కువగా ఈ సినిమాకి.
అలాగే ఇంకో సినిమా కూడా తీశారు. అది 10 తారీఖు ఏప్రిల్ 1970లో రిలీజ్ అయింది. అంచేత ఈ సినిమా కూడా పెద్దగా దీనికి కాసులు రాలేదు. ఆ తర్వాత ఈ 2 సినిమాల అనుభవం తర్వాత 'చక్రవర్తి చిత్ర' బ్యానర్ మీద సినిమాలు తీయడం మానేశారు. ఈ చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి పేర్లు నిర్మాతలుగా కనిపిస్తాయి. అదండి విశేషం ఈ చిత్రాల గురించి. ఇవి 2 చిత్రాలు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి 1976లో మనకందరికీ తెలిసిందే. అలా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించిన తర్వాత చిత్రాలు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద తీయడం మొదలెట్టారు. మొట్టమొదటి చిత్రం 1979లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ హీరోయిన్స్‌గా తీశారండి 'కళ్యాణ్' సినిమా. 'కళ్యాణ్' సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన మొట్టమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1983 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారే నిర్మాణం చూసుకునేవారు. 'శ్రీలంక నీతుల' వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాణ సారథ్యం వహించి సినిమాలు తీశారు. కానీ నిర్మాతలుగా అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున పేర్లు పడుతూ ఉండేవి. కానీ ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తన అన్న కుమారుడు వెంకటరత్నం గారి సహాయంతో ఈయనే అక్కినేని నాగేశ్వరరావు గారే చూస్తూ ఉండేవారండి. ఆ తర్వాత 1996 నుంచి అక్కినేని నాగార్జున గారు 1986 నుంచి 'విక్రమ్' సినిమా మొదలైంది కదా! అక్కినేని నాగార్జున గారు హీరోగా. ఆ చిత్రం నుంచి అక్కినేని వెంకట్ గారు నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలు వస్తూ ఉండేవి. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత 1996లో 'నిన్నే పెళ్లాడతా' చిత్రం నుంచి అక్కినేని నాగార్జున గారు నిర్మాతగా చిత్ర నిర్మాణం మొదలైంది. అప్పటినుంచి నేటి వరకు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ మీద వచ్చిన ప్రతి చిత్రం కూడా అక్కినేని నాగార్జున గారి నిర్మాతగానే వస్తున్నాయండి. అదే కాక వీరి చిత్రాలే కాకుండా ఇప్పటివరకు వీరు అక్కినేని నాగేశ్వరరావు గారు 1951 మాయమార్‌తో మొదలెట్టిన చిత్ర నిర్మాణం చూసుకుంటే 63 చిత్రాల వరకు తీశారు నేటి వరకు. తర్వాత ఇంకా ఇప్పుడు 2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. 'లెనిన్', 'డెకాయిట్' అనే చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అది కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ పేరు మీద టీవీ సీరియల్స్ తీశారు. అలాగే వెబ్ సీరీస్ కూడా తీశారు వీరు. అలా కొన్ని సీరియల్స్ కూడా తీసిన ఘనత వీరికుందండి. అలా అన్నపూర్ణ సంస్థ మాయలమారితో 1951లో అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా మొదలైన ప్రయాణం నేటికి సాగుతోంది. 75 సంవత్సరాలయింది అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా మారి. అంటే నేటికి ఒక నటుడు స్థాపించిన సంస్థ నేటికి నిర్మాణం సాగిస్తూ నిలబడ్డం 75 ఏళ్ల తర్వాత అన్నది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ చాలా తక్కువ మంది నటులకుందని అనుకుంటున్నాను నేను. అవండి అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ నిర్మాణ సంస్థలో అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రాలు, వాటి విశేషాల గురించి. అంటే చిత్రాల గురించి మనం డీటెయిల్‌గా చెప్పుకోలేదు కానీ, అన్నపూర్ణ నాగేశ్వరరావు గారు నిర్మాతగా ఎన్నాళ్ళున్నారు అన్నది చెప్దామన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. 75 సంవత్సరాలు ఒక నటుడు స్థాపించిన నిర్మాణ సంస్థ నేటికి చిత్ర నిర్మాణం జరుగుతున్నది. అది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత చాలా మట్టుకు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ కూడా సాంఘిక చిత్రాలే. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు మొదటగా నిర్మించిన 'మాయలమారి' మాత్రమే ఒక జానపద చిత్రం అన్నమాట. తర్వాత ఈ సంస్థకి చాలా చిత్రాలకి అవార్డులొచ్చాయండి. రివార్డులే కాకుండా అవార్డులు కూడా వచ్చిన చిత్రాలున్నాయి. నంది అవార్డులు వీరి చిత్రాలకి చాలా చిత్రాలకి నిర్మాతలుగా, నటులుగా నంది అవార్డులొచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి అన్నపూర్ణ సంస్థ వారికి. అవండి అన్నపూర్ణ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారు స్థాపించిన అన్నపూర్ణ సంస్థ నుంచి నేటికి వస్తున్న సినిమాలు. ఈ విషయంలో నేటికి అదే బ్యానర్ మీద సినిమాలు తీస్తున్నందుకు అక్కినేని వెంకట్ గారిని, అక్కినేని నాగార్జున గారిని, అలాగే అక్కినేని నాగ చైతన్య గారిని అభినందించాల్సి ఉంది. ఎందుకంటే మూడో తరం వచ్చినా కూడా నేటికి ఆ సంస్థ పేరు మీద చిత్రాలు తీయడం అనేది గొప్ప విషయం. ఇంకే సంస్థకి కూడా ఆహ్, ఇంకే నటుడు స్థాపించిన సంస్థకి కూడా ఈ రికార్డ్ లేదు. అవండి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.